నమస్తే నెలతల్లి కార్యక్రమానికి స్వాగతం. భూమి మనిషికి కేవలం ఆస్తి కాదు, జీవితాంతం కూడబెట్టుకుంటున్న సంపాదన. అలాంటి భూమి ఒక్కసారిగా నిషేధిత భూముల జాబితాలోకి చేరితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక పెద్ద సమస్యగా మారింది. తమ భూములు ప్రోబేట్ లిస్టులో చేరాయంటూ ఏపీ, తెలంగాణలో బాధితులు నిరసన తెలియజేస్తున్నారు. అలాంటి క్రమంలో హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఇప్పటికే ఉన్న అపార్ట్మెంట్లు, మరోవైపు సాగు భూములు కూడా ఈ జాబితాలోకి ఉండడంతో ఆందోళన పెరుగుతుంది. మరి ఏపీలో తెచ్చిన కొత్త జీవోలో ఏముంది? తెలంగాణలో ఈ సమస్యకు పరిష్కారం ఏంటి? ఎలాంటి మార్పులు రావాలి? ఈ కీలక అంశాలపై ఈరోజు భూ చట్ట న్యాయ నిపుణులు, రైతు కమిషన్ సభ్యులు సున్ కుమార్ గారితో చర్చిద్దాం. నమస్తే సున్ కుమార్. నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిషేధిత భూములకు సంబంధించి ఒక పెద్ద చర్చగా మారింది. అలాంటి క్రమంలో అంటే ఇటు ఏపీలో కొత్త జీవో రావడం, తెలంగాణలో నిరసనలు తెలియజేయడం, సో వీటికి సంబంధించి చాలా వరకు ఆలోచన. అసలు ముందుగా నిషేధిత భూములు అంటే అసలు వాటి గురించి ఏంటి, వాటికి సంబంధించి ఒకసారి వివరంగా చెప్తారా? శరత్ గారు, ఇది ఒక 2 దశాబ్దాల నుంచి నలుగుతున్న సమస్య. ఒక అతిపెద్ద సమస్యను తీర్చడం కోసం వచ్చిందే పెద్ద సమస్యగా మారింది. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా నిషేధ జాబితా ఎందుకు వచ్చింది? ఏ భూములనైతే అమ్మకాలు కొనుగోలు చేయొద్దో, ఏ ఆస్తులనైతే ప్రభుత్వం కాపాడాలో వాటిని కాపాడడంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆ భూములన్నీ కనుక జాబితా తయారు చేసి రిజిస్ట్రేషన్ కార్యాలకు పంపితే అట్లాంటి భూముల రిజిస్ట్రేషన్ ఆపాలనే ఒక ఉద్దేశంతో వచ్చిన లిస్టు. ఈ నిషేధిత జాబితా మొట్టమొదటిసారి 95లో వచ్చింది. 95లో వచ్చి చట్టం చేశారు. అప్పుడు కొన్ని కారణాల వల్ల గౌరవ హైకోర్టు కొట్టేసింది, రాజ్యాంగబద్ధంగా లేదు అని. ఆ తర్వాత కాలంలో 2006లో కొన్ని రంగారావు రిపోర్ట్ వచ్చిన తర్వాత 2007లో కేంద్రం చేసిన రిజిస్ట్రేషన్ చట్టానికి, అది ఇప్పటిది కాదు, ఇప్పుడు 100-150 ఏళ్ల కింద చట్టం, ఆ చట్టంలో ఒక కొత్త సెక్షన్ పెట్టింది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అదే సెక్షన్ 22 క్యాపిటల్ ఏ. సెక్షన్ 22 తర్వాత ఒక కొత్త సెక్షన్ వచ్చి చేరింది. దాంట్లో అందులో ఏమన్నారంటే ఒక 5 రకాల భూములని ప్రభుత్వం జాబితా తయారు చేసి వీటిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపాలి. ఆ లిస్టులో ఏ ఆస్తి ఉన్నా, అది వ్యవసాయ భూమి కావచ్చు, ఇంటి స్థలం కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఏదైనా సరే ఆ జాబితాలో కనుక అది ఉంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదు. అది నియమం. ఇప్పుడు ఆ నియమం కింద ఏం భూములు ఉండాలి? ప్రభుత్వ భూములు కావచ్చు, సీలింగ్ భూములు కావచ్చు, అసైన్మెంట్ భూములు, ఫారెస్ట్ భూములు, టెంపుల్, వక్ఫ్, ఇట్లాంటివన్నీ ఉండాలి. దురదృష్టం ఏమైందంటే అందులో పట్టా భూములు చేరిపోయాయి. పట్టా భూములు చేరాయి. వాటిని ఎట్లా తొలగించుకోవాలో ఇబ్బందులు పడుతూ, తొలగించుకోలేక అందులో ఉండటం వల్ల అవసరానికి అమ్ముకోలేక పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో మీరు ఏదైతే ఇంతకుముందు చెప్పారు కదా, ఇంత అంటే స్పష్టంగా చెప్పినారు నిషేధ భూములకు సంబంధించి చట్టం ఎట్లా ఉంది, ఇంత క్లియర్గా ఉన్నప్పటికీ ఎందుకు అంత సమస్యాత్మకంగా ఎందుకు మారింది? అసలు ఎందుకు మారుతుందంటే శరత్ గారు, ఒకటి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాల కారణాల వల్ల ఆ జాబితాలో ఉండకూడని భూమి చేరింది. అది పట్టా భూమి ఏదో ఒక పేరుతో అందులో చేరిపోయింది. ఇప్పుడు అందులో ఉంటే ఇబ్బంది ఏమొస్తాయి? ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగా నేను అమ్ముకోవాలంటే అమ్ముకోలేను. భూమి నా చేతిలోనే ఉంటుంది. నాకు పాస్ పుస్తకాలు కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు నేను వాటిని అమ్ముకోలేను. చాలా సందర్భాల్లో ప్రైవేట్ లిస్టులో ఉన్న వాళ్ళకి రైతు భరోసా, ఇదే గవర్నమెంట్ రావాల్సిన బెనిఫిట్స్ కొన్ని సందర్భాల్లో రావటం లేదు. ఎందుకు ఇబ్బంది అవుతుందంటే పదే గౌరవ హైకోర్టు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు కావచ్చు, ప్రతిసారి చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం ఏదైతే నిషేధ జాబితా తయారు చేస్తుందో అది ప్రజలకు అందుబాటులో అందరూ చూసుకునే విధంగా ఉండాలి, పబ్లిక్ డొమైన్లో ఉండాలి. రెండోది, అందులో తప్పొప్పులు ఉంటే కనుక సరిచేయడానికి ఒక మెకానిజం ఉండాలి. పొరపాటున నా పట్టాభూమి పడితే తొలగించుకోవడానికి ఒక వెసులుబాటు ఉండాలి. దురదృష్టం ఏంటంటే మీరు గడిచిన 20 ఏళ్ళుగా గమనించి చూడండి, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కావచ్చు, తెలుగు రాష్ట్రంలో కొంత అటు ఇటుగా లిస్ట్ అంటే ఒక లిస్టు లేదు. IGRS వెబ్సైట్లో ఒక లిస్ట్ ఉంటుంది, రెవెన్యూ రికార్డులో ఇంకో లిస్ట్ ఉంటుంది, తహసీల్దార్ దగ్గర ఇంకొక లిస్ట్ ఉంటుంది, సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఇది కాకుండా కాగితాల మీద కొన్ని వివరాలు ఉంటాయి. ప్రభుత్వం చెప్తుంది ఏంది? ప్రైవేట్ లిస్ట్ అంటారు. ఏది ఫైనల్? నిన్న ఒక లిస్ట్ ఉంటుంది, ఈరోజు ఒక లిస్ట్ ఉంటుంది. నిన్న ఉండదు లిస్టులో, ఈరోజు వచ్చేస్తుంది. అది ఒక పెద్ద సమస్య. రెండోది, గౌరవ హైకోర్టు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే మీరు ఏ భూమిని నిషేధ జాబితాలో పెట్టినా దానికి సంబంధించిన ఆధారం ఉండాలి. ప్రభుత్వ భూమి ఏ రికార్డ్ ప్రకారం ప్రభుత్వ భూమి, అసైన్ ల్యాండ్, అసైన్మెంట్ రిజిస్టర్ ఉందా, సీలింగ్ మిగులు భూమి, గెజెట్ నోటిఫికేషన్ ఉందా, ఎండోన్మెంట్ భూమి, ఎండోన్మెంట్ గెజెట్ ఉందా, కోర్టు తీర్పు ఉందని పెడుతున్నారు, కోర్టు తీర్పు కాపీ అక్కడ ఉందా? ఈ ఆధారం లేకుండా లిస్టులు తయారు చేయడం వల్ల ఒక రెండో పెద్ద సమస్య. ఇక మూడోది ఏంటంటే ఇంతకు చెప్పినట్టుగా ఈ సమస్య ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎంతకాలంలో పరిష్కరిస్తారు అన్నదానికి ఎక్కడా వివరాలు లేవు. ఆర్డీఓ చేస్తాడా, కలెక్టర్ చేస్తాడా, సీసీఎల్ఏ చేస్తాడా, కోర్టుకు వెళ్ళాలా? కొన్ని అయితే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కు, వక్ఫ్ ట్రిబ్యునల్కు వెళ్ళాల్సిన పని. మీ భూమి పట్టా భూమి పొరపాటున కనుక ఎండోన్మెంట్ అని పడితే అది తొలగించుకోవడానికి ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. అంటే ఒకటి, వ్యవస్థ సరిగ్గా లేకపోవటము, తప్పులు సరిచేయడానికి కావాల్సిన అధికారాలు సరిగ్గా లేకపోవటము, విపరీతంగా కాలయాపన జరగటం. ఇంక అన్నిటికంటే ఏంటంటే
నేను అన్ని తిప్పలు పడి ఈ రోజున నేను లిస్టులోకి వెళ్ళి తొలగించుకున్నా సరే రేపు మళ్ళీ లిస్టులో రాదని గ్యారంటీ లేదు. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ 2007లో ఆ లిస్టు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ భూములను తొలగించారో ఒక లిస్ట్ ఉందా? లేదు కదా. మరి తొలగించింది మళ్ళీ వస్తే ఒక లిస్ట్ కనుక మీ దగ్గర ఉందనుకో, బాబు ఇది ఆల్రెడీ తొలగించారు, ప్రభుత్వం నేను వెళ్ళాను, కొట్లాడుకున్నాను, లేదా కేసేసాను, నా భూమిని లిస్టుకి వెళ్ళి తొలగించారు, మీరు తీసేశారు, మళ్ళీ పెట్టారని ఒక ఆధారం చూపించి అనుకుంటుంది. ఏదో అమ్మేటప్పుడు ఎప్పుడు తప్ప బయటకు రాని పరిస్థితి. నిషేధిత భూములకు సంబంధించి ఏ భూములను ఈ లిస్టులోకి చేస్తారు, అంటే వీటిని అసలు నిర్వహించేది ఎవరు, దాంతోపాటు అంటే ఇప్పుడు కొత్తగా ఏదైతే ఏపీలో జీవో కూడా వచ్చింది, సో దానికి సంబంధించి ఏ విధంగా ఉంది, ఒక కొత్త జీవో వచ్చింది, ఆ క్రమంలో మన తెలంగాణలో ఒకవేళ దీన్ని మనం అమలు చేసుకుంటే ఇదే పద్ధతిలో కనుక మనం చేసుకుంటే ఎట్లా ఉంటుంది ఆల్ ఓవర్గా? శరత్ గారు, ఇప్పుడు 22A ప్రకారము ఒక 5 కేటగిరీలు ఉంటాయి, అందులో కూడా ABCDE కేటగిరీలు ఉంటాయి. అందులో ఏమేమి ఉండాలి అంటే అసైన్మెంట్ భూములు, ప్రభుత్వ భూములు, సీలింగ్ మిగులు భూములు, భూదాన భూములు, ఎండోన్మెంటు, వక్ఫ్, అదేవిధంగా కోర్టు తీర్పులు ఏమైనా వస్తాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నవి, ప్రభుత్వ భూముల యొక్క అంటే ప్రభుత్వం ఇంట్రెస్ట్ ఉన్న ల్యాండ్స్ ఏమైనా ఉంటే గెజెట్ నోటిఫికేషన్ ద్వారా చేస్తారు. ఇప్పుడు కీలకమైందంటే ఈ లిస్టుని ఎవరు రూపొందిస్తారు? ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవోలో ఏమైనా మార్పు వచ్చిందా కనుక మీరు చూస్తే, ఇంతకు మునుపు లిస్టు ఎవరు కింద తహసీల్దార్లు, ఆర్డీఓలు లేదా ఎండోన్మెంట్ ఎవరు రూపొందించినా ఆ లిస్టులు కలెక్టర్ల ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్తాయి. ఈ లిస్టుకి ఎవరు బాధ్యత వహించాలి, దీనికి ఓనర్షిప్ ఎవరు దీంట్లో ఉంచొచ్చు, ఎవరు దీంట్లోకి వెళ్ళి తొలగించాలన్నది స్పష్టత లేదు. ఇప్పుడు ఇటీవల మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి జీవో తీసుకొచ్చింది, 17 పేజీల జీవో. జీవో అంటే 1-2 పేజీలు కాదు, ఒక 20 రోజులు అవుతుంది ఆ జీవో వచ్చి. నిషేధిత ఆస్తుల జాబితాను ఎట్లా నిర్వహించాలి, అందులో చేర్చడం ఎలా, తీసివేయటం ఎలా, ప్రాసెస్ ఏంటి, అధికారాలు ఎవరికి ఉన్నాయని చెప్పుకుంటూనే ప్రతి కేటగిరీ భూమికి సంబంధించిన ప్రత్యేక సమస్యల మీద కూడా స్పష్టత ఇచ్చింది ఆ జీవో ద్వారా. ఆ జీవో ప్రకారం ఇప్పుడు మనం ఆలోచన చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏం జరగాలి అంటే, ఏదైతే భూమి రికార్డులను మెయింటైన్ చేస్తున్నారో, వెబ్ల్యాండ్ ఉంది, ఇప్పుడు అది మీ భూమి అని వెబ్ పోర్టల్ ఉంటుంది, దాని ఆధారంగానే నిషేధ జాబితాలు రూపొందించాలి. ఉదాహరణకి ఇప్పుడు చాలాసార్లు చూస్తుంటాం, ROR వెబ్ల్యాండ్లు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో భూభారతిలో కావచ్చు, పట్టా ల్యాండ్ అని ఉంటుంది ల్యాండ్ రికార్డ్స్లో, నిషేధ జాబితాలో అసైన్ అని ఉంటుంది. ఎట్లా సాధ్యమవుతుంది? మీరు ఒకటే భూమి ఒక రికార్డులోనేమో పట్టా చూపిస్తుంది, అదే నిషేధ జాబితాకు వచ్చేసరికి అసైన్మెంట్ ల్యాండ్ అనో ప్రభుత్వమో చూపిస్తుంది. ఇప్పుడు అలా ఉండడానికి లేదు ఈ జీవో ప్రకారం. ఈ జీవోలో 3-4 కీలకమైన అంశాలు మీ ముందు చెప్తాను. ఇది 2 రాష్ట్రాలు కూడా ఇలాగే ఉంటే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన జీవో ప్రకారము 6 రికార్డులు ఆన్లైన్లో ఉన్న 6 ఆధారంగానే నిషేధ జాబితాలో ఉండాలి. అందులో ఏ కేటగిరీ ఉంటే దాని ప్రకారమే ఇక్కడ చూపించాలి. మాన్యువల్గా జాబితాని రూపొందించడానికి వీలు లేదు. ఆన్లైన్ టెక్నాలజీ ద్వారా వెబ్ల్యాండ్లోకి వెళ్ళి ఏవే భూములు అయితే ప్రభుత్వ భూములు, అసైన్ భూములు, సీలింగు, ఇవన్నీ దేవాదాయము, వక్ఫ్ ఉన్నాయో అవే ఇందులోకి వస్తాయి. అందులో 2 రకాల కేటగిరీస్ ఉన్నాయి. ఒకటి సర్వే జరగని గ్రామాలు, సర్వే జరిగిన గ్రామాలు. సర్వే జరిగిన గ్రామాలకు యథాతథంగా అందులోకి డేటా తీసుకుంటారు. సర్వే ఇంకా జరగని గ్రామాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఉన్న డేటానే కొంచెం అప్డేట్ చేసి ప్యూరిఫై చేసి వాడటం జరుగుతుంది. ఈ గ్రామానికి సర్వే అయిపోతే మళ్ళీ అవే ఇందులోకి తీసుకుంటారు. ఎవరికి బాధ్యత ఉంది అంటే, చాలా మంచి పని ఏం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే, కలెక్టర్లకు బాగా కాకుండా ఆర్డీఓలకు ఇచ్చారా బాధ్యత. అంటే ఆ జాబితాలో ఏ భూమి ఉంచాలన్నా త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళాలి, అది ఆర్డీఓనే చేయాలి. ప్రభుత్వం ఇప్పుడు చెప్పిన అన్ని కేటగిరీలలో ఒకవేళ అది ఎండోన్మెంట్ వక్ఫ్ అయితే కనుక ఆర్డీఓనే చేస్తాడు, కానీ లిస్టు ఎండోన్మెంట్ కమిషనర్ దగ్గర నుంచి కానీ వక్ఫ్ CEO దగ్గర నుంచి కానీ ఎండోన్మెంట్ కమిషనర్ తెప్పించుకుంటారు. ఈ కేటగిరీ అంటే కోర్టు కేసులు కానీ గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఉన్న భూములు మాత్రం ప్రభుత్వమే నోటిఫికేషన్ ఇస్తుంది. ఇందులో ఒక మంచి విషయం ఏముందంటే, ఒకటి ఎవరు చేస్తారనే దగ్గర గెజెట్ నోటిఫికేషన్ కేటగిరీ E అయితేనేమో గవర్నమెంటే చేయాలి, మిగతా అన్ని కేటగిరీలు ఆర్డీఓ చేయాలి. వాటిలో కూడా ఎండోన్మెంట్ వక్ఫ్ అయితే వాళ్ళని సంప్రదించినాక లిస్టు కొత్తగా తయారు చేయాలి అని ఉంటుంది. అందులో లిస్టులో పెట్టేటప్పుడు ఏ భూమిని మీరు లిస్టులో పెడుతున్నారో దాని పూర్తి వివరాలు ఉండాలి, సర్వే సబ్ డివిజన్ నెంబర్తో సహా. విస్తీర్ణము, సర్వే సబ్ డివిజన్ నెంబరు, వెబ్ల్యాండ్లో ఏముంది అనే పూర్తి వివరాలు. దాంతోపాటుగా మీరు ఏ కేటగిరీలో పెట్టేటైతే దానికి సంబంధించిన డాక్యుమెంట్ ఉండాలి. కోర్టు కేసులో పెడితే కోర్టు ఆర్డర్ ఉండాలి, వక్ఫ్ అని పెడితే వక్ఫ్ జాబితా అక్కడ ఉండాలి, సీలింగ్ సర్ప్లస్ అని పెడితే సీలింగ్ గెజెట్ నోటిఫికేషన్ ఉండాలి. అంటే ఆధారం లేకుండా, భూమి వివరాలు స్పష్టత లేకుండా కాంపిటెంట్ అథారిటీ కాని వాళ్ళు పెట్టడానికి లేదు. యంత్రాంగం కూడా వాళ్ళకు నచ్చినట్టు ఏ విధంగా చేయడానికి వీలేదు, ఖచ్చితంగా కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ లిస్టు వీళ్ళ ద్వారా తయారవుతుంది. అందులో ఏది ఉంచాలన్నా ఇందులో ఈ వివరాలు ఉండాలి. రెండోది, ఈ వివరాలు వెబ్ల్యాండ్తో సరిపోలాలి. ఈ బాధ్యత ఎవరి మీద వస్తుంది? ప్రభుత్వం ఆర్డీఓల మీద వస్తుంది. నిన్న మొదటిదాకా లిస్ట్ లెవెల్ పంపేవాళ్ళు, జిల్లా కలెక్టర్లు పంపేవాళ్ళు. వారికి అంత టైం ఉండదు,
చేయడానికి అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు ఈ కొత్త లిస్టు వల్ల ఏమవుతుంది అంటే కింద స్థాయిలోనే తయారవుతుంది. ఇప్పుడు నేను తెలంగాణలో కూడా ఇలాంటి కార్యక్రమం జరిగి ఈ మధ్య కాలంలో ఒక కొత్త లిస్టు మళ్ళీ తయారయ్యాయి. కానీ ఎవరు తయారు చేశారు? కింద నుంచి ఎవరి కింద స్థాయి అధికారులు ఉంటే ఆ లిస్టులన్నీ కలెక్టరేట్కి పంపారు. గవర్నమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ వెబ్సైట్కి వెళ్ళిపోయినాయి. ఇంకొక పని కూడా జరిగింది ఆ జియోలో, అది కనుక అమలు జరిగితే ఈ 22A లిస్ట్కి కస్టోడియన్ ఎవరికొకరికి బాధ్యత ఉండాలి కదా. మరి ఈ రోజున 22A లిస్ట్కి కస్టోడియన్ ఎవరు? కలెక్టరా, అంటే రెవెన్యూ శాఖనా, సర్వే సెటిల్మెంట్ శాఖనా, రిజిస్ట్రేషన్ అధికారా, ప్రభుత్వంలో ఉన్న ఇంకా అధికారం లేదు. కానీ ఈ జియోలో వారు ఏం చెప్పారంటే 22A లిస్ట్ అనేది రిజిస్ట్రేషన్ చట్టం కింద రూపొందుతుంది కాబట్టి ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఎవరైతే ఉంటారో ఈ లిస్ట్కి కస్టోడియన్ ఆ అధికారి అవుతాడు. అంతేకాకుండా ఐజీఆర్ఎస్లో పెట్టిన లిస్టు మాత్రమే కంక్లూజివ్ లిస్టు, అంటే ఇంకెక్కడ లిస్టులో ఉన్నది చట్టబద్ధత దేనికి లేదు. మీరు ఏమైనా రిజిస్ట్రేషన్ తిరస్కరించాలి అంటే ఐజీఆర్ఎస్ వెబ్సైట్లో ఉన్న 22A లిస్టు ఉంటేనే దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప ఇది కాకుండా మా దగ్గర ఒక రిజిస్టర్ ఉంది, తహసీల్దార్ దగ్గర ఇంకో లిస్ట్ ఉంది, సంవత్సరం కింద చేసిన లిస్టులో మీద ఉంది, ఇట్లా చెప్పడానికి వీలు లేదు. ఇలా రెండు మంచి పనులు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఒకటే లిస్ట్ ఉంటుంది, ఆ లిస్టుకి ఎవరు బాధ్యులు ఉన్నారో వాళ్ళు ఉంటారు, ఎవరు దాంట్లో యాడ్ చేయాలో వాళ్ళకి అధికారాలు ఉన్నాయి. ఇదే ఫైనల్ కంక్లూజివ్ లిస్ట్గా ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో దీన్ని కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తూచా తప్పకుండా పాటిస్తే చాలా వరకు అసలు సమస్యలు వచ్చే అవకాశమే ఉండవు. ఏ భూములు అది ఇందులో ఉంచకూడదు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీటికి సంబంధించి ఉంచొద్దు, ఆటోమేటిక్గా తీసేయాలి, రిమూవ్ చేయాలని. ఒకవేళ తప్పుగా పడితే అంటే తొలగించుకోవడానికి మామూలు భూ యజమానులు ఏం చేయాల్సి ఉన్నది? ఇది చాలా కీలకం ప్రశాంత్ గారు. అట్లా ఉండకూడని భూములు ఉన్నాయి కాబట్టే కదా ఇన్ని గొడవలు అవుతున్నాయి 15-20 సంవత్సరాలుగా. ఏ భూములు ఉంచోదో చాలా స్పష్టత ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకుని ఏవేవి ఉంచాలో, ఒకవేళ ఆ కేటగిరీకి సంబంధించిన కొన్ని కూడా ఉండడానికి వీలు లేదు. అన్నిటికంటే ముఖ్యంగా పట్టా భూములు నిషేధ జాబితాలో ఉండకూడదు. ఉంటే కనుక అది తొలగించాల్సిందే. అలా ఇంకొక మాట కూడా చెప్పారు ఈ మధ్యలో ప్రభుత్వంలో వచ్చిన జియో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చెప్పారంటే ఒకవేళ ఒక భూమి కనుక వెబ్ల్యాండు లేదా మీ భూమి పోర్టల్లో పట్టా అని ఉండి నిషేధిత జాబితాలో కనుక వచ్చి అది మళ్ళీ అసైన్ ల్యాండ్ ఏదైనా ఉంటే ఇందులో నిషేధ జాబితాలో ఉన్నా సరే ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయాలని చెప్తుంది జియో. ఇప్పుడు తెలంగాణ విషయం తీసుకుందాం. భూభారతిలో మీ భూమి పట్టా అని ఉంది, నిషేధ జాబితాలో ఇది చేరిపోయింది. ఏ కేటగిరీలో పెట్టారు? సీలింగ్ మిగులు భూమి అని నిషేధ జాబితాలో పెట్టారనుకోండి. ఆంధ్రప్రదేశ్ లాంటి జియో తెలంగాణలో ఉంటే ఇక్కడ ఏమవుతుంది? అది భూభారతిలో పట్టా అని ఉంది కాబట్టి నిషేధిత జాబితాలో ఉన్నా సరే ఆ భూమిని తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆ నిబంధన లేదు కాబట్టి చాలామందికి భూభారతిలో పట్టాని ఉన్నా నిషేధ జాబితాలో ఉంది కాబట్టి రిజిస్ట్రేషన్ జరగట్లా. ఒకటి అది. రెండోది, కొన్ని రకాల అసైన్మెంట్ భూములని నిషేధ జాబితాలో ఉంచడానికి వీలు లేదు. మనం ఇంతకుముందు ఏమనుకున్నాం? అసైన్మెంట్ భూములన్నీ నిషేధ జాబితాలో ఉండాలని చెప్పాం. కానీ దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. ఏంటి ఆ మినహాయింపులు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే 1954 కంటే ముందు అసైన్మెంట్ చేసిన భూమి, తెలంగాణలో అయితే 1958 కంటే ముందు కనుక ఇచ్చి ఉంటే వాటికి అమ్ముకునే హక్కు ఉంటుంది, నిషేధ జాబితాలో ఉంచకూడదు. రెండవది, ఆక్షన్లో కొనుక్కున్నాం. ఒక అసైని ఆ భూములు తీసుకెళ్ళి బ్యాంకులో కుదబెట్టాడు, అప్పు కట్టలేదు, ఆ భూమిని బ్యాంకు వాళ్ళు వేలం వేస్తారు. మీరు నేను కొనుక్కున్నాం అనుకో, ఈ భూమిని నిషేధ జాబితాలో ఉంచడానికి వీలు లేదు. లేదా నేను అసైన్మెంట్ భూమే కొంత మార్కెట్ విలువ చెల్లించి నేను తెచ్చుకున్నాను, వాటిని నిషేధ జాబితాలో ఉంచడానికి వీలు లేదు. రాజకీయ బాధ్యతలకు ఇచ్చిన భూమిని నిషేధ జాబితాలో ఉంచడానికి వీలు లేదు. ఎక్స్ సర్వీస్ మెన్కో, ఫ్రీడమ్ ఫైటర్కో కనుక భూమి ఇస్తే 10 ఏళ్ల తర్వాత నిషేధ జాబితాను తొలగించాలి. ఇవన్నీ కూడా మినహాయింపులు. దాంతోపాటుగా ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో జియో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో షరతుల పట్టా అని ఉంటుంది. అంటే అప్పట్లో బ్రిటిష్ కాలంలో అంతకుముందు ఇచ్చినప్పుడు కండిషనల్ పట్టాలు ఇచ్చారు. ఆ కండిషనల్ పట్టాను కూడా మినహాయింపు వచ్చింది. వాటిని కూడా ఇప్పుడు నిషేధ జాబితాలో ఉంచడానికి వీల్లేదు. అది ఒకప్పుడు చుక్కల భూమి చట్టం కింద రెగ్యులరైజ్ అయిపోయింది అనుకో, నిషేధ జాబితాలో ఉంచకూడదు. సర్వీస్ ఇనాములు అంటే గ్రామ సేవకులకు ఇచ్చే ఇనాం భూములు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పట్టాలు కనుక వచ్చేసి ఉంటే వీటిని ఏవి కూడా ఇటీవల ప్రభుత్వం వచ్చిన జీవో ప్రకారము ఈ నిషేధ జాబితాలో ఉంచడానికి వీలేదు. ఇన్ని కేటగిరీలు అంటే దాన్ని ఇంకొక మాటలో చెప్పాలి అంటే అమ్మటానికి అవకాశం లేని భూములని మాత్రమే నిషేధ జాబితాలో ఉంచాలి. మిగతా ఏవి కూడా నిషేధ జాబితాలో ఉంచడానికి వీల్లేదు. ఇంకొక మాట కూడా చెప్పారు, ఒకటే సర్వే నెంబర్లో కొంత ప్రభుత్వ భూమి కొంత పట్టా భూమి ఉందనుకో, వెంటనే దీన్ని సబ్ డివిజన్ చేసిన తర్వాతనే ప్రోబిషన్లో పెట్టాలి. మొత్తం నెంబర్ను తీసుకెళ్ళి ప్రోబిషన్లో పెట్టడానికి కూడా వీల్లేదు. ఒకవేళ ఇలా గనక ఉండకూడని భూమి కనుక నిషేధ జాబితాలో ఉంటే చేయాల్సిన పనుల్లో సంబంధిత అధికారికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడైతేనేమో అన్ని కేటగిరీలకి కలెక్టర్ కన్నా వెళ్ళాలి. ఒకవేళ ఎండోన్మెంట్ పడి ఉంటే ఎండోన్మెంట్ కమిషనర్ దగ్గరికి, వక్ఫ్ ఫండ్ పడి ఉంటే వక్ఫ్ సిఓ దగ్గరికి వెళ్ళాలి. ఒకవేళ లిస్టు లేకుండా ఉండి పడి ఉంటే, ఒక లిస్టులో ఉంటే కనుక అడ్judication కోసం ట్రిబ్యునల్ని ఆశ్రయించాల్సి వస్తుంది, సివిల్ కోర్టు కన్నా వెళ్ళాలి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆంధ్రప్రదేశ్ జియో ఏం చెప్తుంది అంటే
ఆర్డీఓలకి దరఖాస్తు పెట్టుకోవాలి. లిస్టులో కనుక పొరపాటున జరిగి ఉంటే ఆర్డీఓల బాధ్యత అప్డేట్ చేయడానికి. దాని మీద కొంత అప్పీల్ యంత్రాంగం కూడా ఇచ్చారు. తెలంగాణలో అయితే ఇంకా పాత విధానమే అమల్లో ఉంది. ఇక్కడ కలెక్టర్లకే దరఖాస్తు పెట్టుకోవాలి. మొదట్లో కలెక్టర్ ఉండే, తర్వాత అంతకుముందు ప్రభుత్వం అధికారాలు సీసీఎల్ఏకి ఇచ్చింది, మళ్ళీ తీసుకొచ్చి అధికారులు ఇప్పుడు కలెక్టర్కే ఇచ్చారు. తర్వాత రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయమని గౌరవ హైకోర్టు చెప్పింది. ఆ కమిటీ ఇప్పుడు ఫంక్షన్గా లేదు. తెలంగాణలో ఎవరు ఈ జాబితాలో తప్పులు సరిదిద్దుతారో కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మొత్తానికి ఆ బాధ్యత ఆర్డీఓ మీద ఉంటుంది. ఒకవేళ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా నిషేధిత జాబితాలకు వచ్చిన కేటగిరీ ఈ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఒకప్పుడు సీసీ లేకుండేది, ఇప్పుడు కొత్త జీవో ప్రకారం ప్రభుత్వమే పరిష్కారం చేస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు అప్పీల్కి సంబంధించి మనం మాట్లాడుకున్నాం, అట్లా ఏదైనా చేంజెస్ ఉంటాయి అనుకోండి సార్, చేంజెస్ ఎట్లా చేసుకోవడం, మార్పులు చేర్పులు కానీ మళ్ళీ ఇంకేదైనా కొత్తగా? అంటే ఇప్పుడు మనం చూసినట్టు శరత్ గారు, నేను ఇప్పుడు ఏం చెప్పింది ఏంటంటే ఏవి ఉండకూడదో మాట్లాడాము, దాంతోపాటుగా కొంత కొనసాగింపుగా ఉండకూడని ఉంటే ఏం చేయాలనో మాట్లాడాం. ఉండకూడని ఉంటే ఏం చేయాలని చెప్పాను నేను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఆర్డీఓనన్నా ఆశ్రయించాలి, లేదా కేటగిరీ ఈలో కనుక పడి ఉంటే ప్రభుత్వానికే నేరుగా దరఖాస్తు పెట్టుకోవడానికి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆ స్పష్టత లేదు. ఇంతకుముందు అయినట్టుగా కలెక్టర్కి కొంత అధికారం ఉండే, సీసీఎల్కి పోయింది, మళ్ళీ కలెక్టర్కి వచ్చింది. ఇప్పుడు కలెక్టర్ కూడా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ కొంత స్పష్టత ఇవ్వాల్సిన పని ఉంది. ఒకసారి కింద స్థాయి యంత్రాంగం ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత అది ఉంచాలా తీయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో ఆర్డీఓ ఒక నిర్ణయం తీసుకున్నారు, లేదా ఇక్కడ కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన జీవో ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందంటే ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం మీద ఆయన చేర్చడం మీద కావచ్చు, ఆయన తొలగించడం మీద కావచ్చు అభ్యంతరం కనుక ఉంటే 60 రోజుల్లోగా జాయింట్ కలెక్టర్కి అప్పీల్ చేసుకోవచ్చు. జాయింట్ కలెక్టర్ దగ్గర మనం అప్పీల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. 60 రోజులకు దాటిందనుకో 120 రోజులు, అంటే 60 నుంచి 120 రోజుల లోపల జాయింట్ కలెక్టర్కి ఆర్డీఓ తీసుకున్న నిర్ణయం మీద అభ్యంతరాలు ఉంటే అప్పీల్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఇంకొక పని కూడా చెప్పారు ఆ జీవోలో, నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం ఉంటే వెళ్ళొచ్చు. ఒకవేళ నిర్ణయమే తీసుకోకపోతే, నేను దరఖాస్తు పెట్టుకున్న ఆర్డీఓకి అసలు ఆయన పరిష్కారమే చేయటం లేదు, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఏం చెప్తున్నారంటే ఆర్డీఓ తనకు వచ్చిన దరఖాస్తుని 60 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవేళ కనుక 60 రోజుల్లోగా ఏ నిర్ణయం తీసుకోకపోయినా దాని మీద అప్పీల్కి వెళ్ళొచ్చు జాయింట్ కలెక్టర్ దగ్గరికి. నిర్ణయం తీసుకున్నా తీసుకోకుండా ఉన్నా జేసీ దగ్గరికి అప్పీల్కి వెళ్ళొచ్చు ఒక 90 డేస్ లోపల. ఈ అప్పీల్ జేసీ తీసుకున్న నిర్ణయం మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. 2 అంచెల వ్యవస్థ, జాయింట్ కలెక్టరు ఆ తర్వాత ప్రభుత్వం. ఇప్పటికే ఏవైతే సీసీఎల్ఏ దగ్గర పెండింగ్ కేసులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. దాదాపు 17 పేజీల జియో విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందులో కీలకంగా అంశాలు ఏంటి సార్? మామూలు చాలా ఉన్నాయి శరత్ గారు, చాలా తక్కువ సమయంలో ఇంత డీటెయిల్డ్ జియోస్, గవర్నమెంట్ ఆర్డరు గైడ్లైన్స్ పూర్తిగా, అంటే 22A సెక్షన్ని ఏ విధంగా అమలు చేయాలి అనేది అందరికీ అర్థమయ్యేలాగా చాలా అంశాల మీద స్పష్టత ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జియో. అందులో ఏమున్నాయి కీలకమైన అంశాలు మీరు అడిగినట్టుగా? ఒకటి, ఏ అంశం మీద ఎవరు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలని ఒక స్పష్టత వచ్చింది. దాంట్లో ఆర్డీఓలు ఏం చేయాలి, పైన అది అప్పీల్ ఎట్లా, రివిజన్ ఎట్లా, పూర్తిగా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. రెండోది, ఏ భూమి ఉంచాలి, ఏ భూమి ఉంచకూడదు అనే ఒక క్లారిటీ వచ్చింది. మూడోది, ఒకవేళ కనుక ఉంచాలి అనుకుంటే ఒక భూమిని నిషేధ జాబితాలో ఉంచాలి, ప్రాసెస్ చెప్పారు అందులో. ఇప్పటికిప్పుడు ప్రాసెస్ ఏంటి, ఫ్యూచర్లో కనుక ఒక భూమిని కొత్తగా అందులో చేర్చాలంటే కూడా కేవలం ఈ పద్ధతిలో చేర్చాలి అనే దాని మీద వివరాలు ఉన్నాయి. తొలగించటం కూడా, ఏవి ఉండకూడని ఉంటే తొలగించడానికి కూడా ఒక డీటెయిల్డ్ ప్రాసెస్, కాల పరిమితితోటి మీరు ఎన్ని రోజులలో చేయాలి, చేయకపోతే ఏమవుతుంది అనేది కూడా ఒక స్పష్టత ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా ఇందులో ఇంకొక 2 మంచి అంశాలు ఉన్నాయి. ఏంటంటే ప్రతి సంవత్సరము ఆర్డీఓలు, కాంపిటెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ఒక 5% కంప్యూటర్ ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తారు. ఉదాహరణకి ఒక ఆర్డీఓ ఓ సంవత్సరంలో ఒక 100 ఈ 22 అప్లికేషన్స్ మీద నిర్ణయాలు తీసుకున్నాడు, చేర్చడమనో లేదా డిలీట్ చేయమని నిర్ణయం తీసుకున్నాడు. ఈ కంప్యూటర్ ప్రతి సంవత్సరం ఏం చేస్తుందంటే ఆ 100కెళ్ళి 5 ర్యాండమ్గా సెలెక్ట్ చేసి సీసీఎల్ఏ ఆఫీస్కి ఇస్తుంది. సీసీఎల్ఏ గారు ఈ 5 వాటిని ఆ జిల్లాకు సంబంధం లేని డిఆర్, ఇప్పుడు నేను ఈ జిల్లాలో పనిచేస్తున్నాను అనుకోండి, నా పక్క జిల్లాకు ఇంకొక జిల్లా డిఆర్ఓకి ఈ 5 కేసులు వెళ్తాయి. వాళ్ళు వెరిఫై చేస్తారు ఈ నిర్ణయం కరెక్ట్ తీసుకున్నాడా, ఎక్కడన్నా లాలూచి పడ్డారా, తప్పులు జరిగినాయన్న వెరిఫికేషన్, దీన్ని ఆడిట్ అంటాం. సో ఆడిట్ చేయడానికి ఒక మెకానిజం దీంట్లో పెట్టారు.
దాంతోపాటుగా ఇప్పుడు కోర్టులు చాలా సందర్భాలలో మీది ప్రొబేటర్ లిస్ట్లో ఉన్నా సరే దీన్ని రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి కొన్ని డైరెక్షన్స్ ఇస్తుంటారు. ఎందుకంటే తప్పుగా చేరినప్పుడు మీరు సివిల్ కోర్టుకో హైకోర్టుకో పోతే చాలా సందర్భాలలో ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయండి అంటే కొన్నిసార్లు తప్పుడు కూడా ఆర్డర్లు కూడా తెచ్చుకునే సందర్భాలు ఉంటాయి. ఇట్లాంటప్పుడు ఈ కొత్త జీవో ఏం చెప్పిందంటే ఒకసారి ఒక కోర్టు తీర్పు కనుక ఇస్తే లేదా మధ్యంతర ఉత్తర్వులు కనుక ఇస్తే వెంటనే దాని మీద సబ్ రిజిస్ట్రార్ నిర్ణయం తీసుకునే బదులుగా సంబంధిత అధికారికి 5 రోజులలో పంపాలి. దీన్ని రిజిస్ట్రేషన్ చేయాలా వద్దా అనేది ఒక 15 రోజుల లోపల వాళ్ళు నిర్ణయం చెప్తే దాని ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే దీంట్లో చాలా అంశాలు ఏమవుతుందంటే ఇప్పటిదాకా గడిచిన 20 ఏళ్ళుగా 22A లిస్ట్ గురించి ఏవైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటన్నిటికీ ఒక రాతపూర్వకమైన సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుంది. అన్నిటికంటే కీలకం ఏంటంటే ఇప్పుడు 4-5 లిస్టులు ఉండవు, ఒకటే లిస్ట్ ఉంటుంది. ఒకటి. రెండోది, మన ROR రికార్డులో ఒకలాగా భూమి క్లాసిఫికేషను 22Aలో ఇంకోలాగా ఉంటే మాత్రం 22Aలో ఉన్నా సరే రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనే ఒక స్పష్టత. తర్వాత ఈ ROR రికార్డుకి 22A రికార్డుకి ఒక అనుసంధానం జరిగింది, పూర్తిగా కంప్యూటర్ బేస్డ్గా జరుగుతుంది. వీటన్నిటికంటే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే మీరు రెవెన్యూ యంత్రాంగం ఎవరైతే ఉన్నారో యాక్ట్లో ఏముంది, రూల్స్లో ఏముంది అనే దానికంటే వాళ్ళకున్న ఆదేశాలు, మార్గదర్శకాలు ఏమున్నాయి దాని మీదనే ఎక్కువ నిర్ణయాలు ఉంటాయి. ఇప్పటిదాకా ఏ అంశం వస్తే ఎట్లా పనిచేయాలనేది స్పష్టత లేదు. ఈ జీవో ద్వారా ప్రభుత్వం ఆ స్పష్టత ఇచ్చే కార్యక్రమం చేసింది. తెలంగాణలో కూడా ఈ ప్రెజర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం చూస్తే కనిపిస్తుంది, నిరసన తెలియజేస్తూ ఉన్నారు, వాటికి సంబంధించి సమస్యలు పరిష్కారం చేయమని ఏవైతే భూ యజమానులు కోరుతూ ఉన్నారు. సో ఈ క్రమంలో ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకున్నామో దీన్నే తెలంగాణలో అమలు చేస్తే ఎట్లా ఉంటుంది? అంటే తెలంగాణలో నేను మొదటి నుంచి ఒక 2 అంశాలు చెప్తున్నా శరత్ గారు. ఆంధ్రప్రదేశ్లో అదే విషయం చెప్పాను, తెలంగాణలో అదే విషయం చెప్తున్నాను. ఒకటి ఏంటంటే 22Aలో చాలా గందరగోళాలు ఉన్నాయి కాబట్టి కొన్ని మార్గదర్శకాలు రెవెన్యూ యంత్రాంగానికి ఇవ్వాలి అని. సంతోషం ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పూర్తి వివరాలతోటి మార్గదర్శకాలు వచ్చినాయి. తెలంగాణలో అలాంటి మార్గదర్శకాలు వెంటనే ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు అపార్ట్మెంట్స్లో లేకపోతే హైదరాబాద్ అని కాదు, తెలంగాణలో ఉన్న కొంచెం సిటీస్లో, మెట్రో సిటీస్లో కానీ ఇవన్నీ వాల్యూస్ పెరగడం, వాళ్ళకి తగాదాలు రావడం, వీటికి సంబంధించిన నిషేధిత భూమి రావడం, సో ఆల్ ఓవర్గా ప్రెజర్ ఎక్కువ ఉంది. సో దీనికి సంబంధించి ఎట్లా? 3 అంశాల మీద తెలంగాణ వెంటనే నిర్ణయం తీసుకుంటే, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీరన్న సమస్యలన్నీ తీరుతాయి, ప్రజలకు మేలు జరుగుతుంది. ఒకటి, 22A మీద వివరణాత్మకమైన మార్గదర్శకాలు రెవెన్యూ యంత్రాంగానికి జారీ చేయాలి. ఒకటి. 2, ఇప్పుడు ప్రొబిటర్ లిస్టులు 4-5 రకాలుగా ఉన్నాయి. అట్లా కాకుండా తెలంగాణ మొత్తానికి ఒకటే నిషేధిత ఆస్తుల జాబితా, అది మీరు IGRSలో ఉంచినట్లయితే కొంత స్పష్టత వస్తుంది. 3, మీరు పాత రికార్డుల ప్రకారం నిర్ణయం కాకుండా ఈ రోజున రియాలిటీ ప్రకారం 4-5 రికార్డులు వెరిఫై చేసుకొని నిజాన్ని నిర్ధారణ చేసుకున్న తర్వాతనే ప్రొబిటర్ లిస్టులో పెట్టాలి. ఆ కార్యక్రమం మళ్ళీ జరగాలి. ఇక అన్నిటికంటే కీలకం ఏంటంటే ఏ కేటగిరీలు అయితే ఉన్నాయో ప్రభుత్వము తనంతట తానుగా తీయాలి, దరఖాస్తు అవసరం లేదు. ఉదాహరణకి 1958 కంటే ముందు ఇచ్చిన అసైన్మెంట్ భూములు, దానికోసం ఎవరు దరఖాస్తు పెట్టాల్సిన పని ముందు ప్రభుత్వం గుర్తించి తీసేయచ్చు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్మెన్కో, ఫ్రీడమ్ ఫైటర్కో ఇచ్చినాయి కావచ్చు, ప్రభుత్వం గుర్తించి సుమోటుగా తొలగించడానికి ఉంటుంది. ప్రభుత్వ స్థాయిలోనే ఈ నిషేధ జాబితాను మళ్ళొక్కసారి ఫిల్టర్ చేస్తే బాగుంటుంది. నేను దాంతోపాటు ప్రతిసారి ప్రభుత్వాలకి సూచిస్తూ వచ్చినది ఏంటంటే ఈ నిషేధ జాబితాలో కేవలం మీరన్న పట్టణ ప్రాంతంలో వ్యక్తులు మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నిషేధిత జాబితాలో గ్రామ స్థాయికి పంపండి. అభ్యంతరాలు ఉన్నట్లయితే విలేజ్ ఒకసారి తీసుకోండి. ఆ ఊళ్ళో ఒక 3000 ఎకరాలు ఉంది, అందులో ఒక 1000 ఎకరాలు నిషేధ జాబితాలో ఉంది. ఈ 1000 ఎకరాల మీద మీకు అభ్యంతరం ఉందా, మేము పలానా కేటగిరీలో పెట్టాము, అభ్యంతరాలు తీసుకొని ఒక్కసారి వెరిఫై చేయడానికి ఉంటుంది. ఇక అన్నిటికంటే కీలకం ఏంటంటే నిషేధిత జాబితాలో పెట్టడానికి కానీ తీయటానికి కానీ ఒక స్పష్టమైన ప్రాసెస్ ఉండాలి, కాల పరిమితి ఉండాలి. ఎవరికి అధికారాలు ఇస్తున్నామో కింద స్థాయికి అధికారాలు ఇవ్వాలి. ఇప్పుడు మనకు ఆంధ్రప్రదేశ్లో అది కనపడుతుంది. కింద స్థాయిలో అధికారాలు ఇచ్చారు. ఆ నిషేధ జాబితాలో ఉంచాలన్నా తీయాలన్నా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. తర్వాత ఒకవేళ తప్పు జరిగితే సరిదిద్దడానికి నిర్ణీత కాల వ్యవధిలో కొంతమందికి అధికారులు ఇవ్వటం జరిగింది. తెలంగాణలో అది జరగాలి. అన్నిటికంటే మనం అర్థం చేసుకోవాల్సిన కీలక అంశం ఏంటంటే నిషేధిత జాబితా ప్రజల ఆస్తులని, ప్రభుత్వ ఆస్తులని కాపాడడం కోసం వచ్చింది. ఇప్పుడు అదే పేద ప్రజలు వాళ్ళ యొక్క ఆస్తులని వినియోగించుకోవడం అడ్డంకిగా మారకుండా ఉండాలి అంటే కనుక ఈ నిషేధిత జాబితాను మళ్ళొక్కసారి పూర్తిగా సర్ఫేస్ క్లీన్ చేయాలి. రేపు పొద్దున సమస్య వస్తే పరిష్కారం కోసం కూడా సరైన విధానాన్ని అమలులోకి తీసుకురావాలి. సార్, ఇప్పుడు ఏపీలో విడుదల చేసిన ఏదైతే 17 పేజీలకు సంబంధించి మీరు చూస్తుంటారో దీనికి సంబంధించి ఆల్ ఓవర్ అంటే ఇది ఈ జియో సరిపోద్దా లేకపోతే ఇంకేదైనా కొత్తగా యాడ్ చేయాల్సిన అవసరం ఉందంటారా? శరత్ గారు,
అంటే ఆ జీవోలో కావాల్సిన అన్ని వివరాలు ఉన్నాయి. ఒకటి రెండు చిన్న అంశాలు ఉంటే రాబోయే రోజులు మార్చుకోవచ్చు. కొన్ని అంశాల మీద ఇంకా అందులో స్పష్టత, ఉదాహరణకి చుక్కల భూముల విషయం కావచ్చు, డాటెడ్ ల్యాండ్స్ ఏం చేయలేదు, ఎక్స్ సర్వీస్ మెన్ భూములు కావచ్చు, ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన భూములకు సంబంధించి కావచ్చు, కొంత అందులో మళ్ళీ వివరాలు ఏం రాయలేదు, వాటి కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. కానీ వీటన్నిటికంటే కీలకం ఏంటంటే ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు జరగాలి తప్పకుండా. అది జరగాలి అంటే రెవెన్యూ అధికారులకి దీని మీద క్లారిటీ, ఎవరెవరైతే బాధ్యత ఉందో వాళ్ళకి వీటి మీద పూర్తి అవగాహన ఉండాలి, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళ మీద అజమాయిషి ఉండాలి. ఎంత మంచి చట్టమైనా అమలు చేసే వ్యక్తులు చిత్తశుద్ధితో అమలు చేయకపోయినా, అమలు చేసే వ్యక్తులకి అవగాహన లేకపోయినా మళ్ళీ ఆశించిన మార్పు రాదు. ఒకటి. రెండోది, ఎంత మంచి చట్టమైనా, ఎంత మంచి నియమమైనా ఎవరి కోసమైతే ఆ నియమాలు వచ్చినాయో, ఎవరి కోసమైతే ఆ చట్టం వచ్చిందో, ఎవరి కోసమైతే ఆ జీవో వచ్చిందో వాళ్ళకే తెలియకపోతే, ఇప్పుడు ఎంతమందికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 రోజుల కింద వచ్చిన జీవో యొక్క సారాంశం తెలుసు? ఎంతమంది దగ్గర 22A జీవో కాపీ ఉంది? అది పబ్లిక్ డొమైన్లో ఉన్న జీవోనే, అదేం దాచిపెట్టిన జీవో కాదు. సో మీ ద్వారా మన నేలతల్లి కార్యక్రమం ద్వారా కోరుకునేది ఏంటంటే రైతాంగం, మరి ముఖ్యంగా భూ యజమానులు ఆ జీవోలో ఏముందో చూడండి. మీకు సమస్య ఉంటే ఆ జీవోలో చెప్పిన ప్రకారం పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. నేలతల్లి కార్యక్రమం మన ఇన్నేళ్లుగా మనం చేసిన ప్రయత్నం అదే. ఈరోజు కూడా మనకున్న తక్కువ సమయంలో ఆ 17 పేజీలో ఉన్న కీలక అంశాలను వివరించే ప్రయత్నం అయితే చేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏపీకి సంబంధించిన ఏదైతే కొత్త జీవోకు సంబంధించి ఉందో చాలా వివరంగా చెప్పారు. 22A నిషేధిత భూములకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కొత్త జీవో తీసుకురావడం చాలా అభినందనీయం. అయితే ఈ జీవో తీసుకురావడంతో పాటు ఈ సమస్య పరిష్కారం కాదు, యంత్రాంగం కూడా అదే స్థాయిలో పనిచేయాలి. అదే స్థాయిలో తెలంగాణలో కూడా పూర్తి స్థాయి మార్గదర్శకాలు రూపొందించి దీనికి సంబంధించి ప్రత్యేకంగా డ్రైవ్ చేసి ఈ అర్హత లేని భూములకు సంబంధించి పరిష్కారం చేయాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి నెలతల్లి కార్యక్రమం. నమస్తే.